గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. డిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో 200 మంది ఈతగాళ్లను సిద్ధం చేశారు. ట్యాంక్ బండ్లో బోట్లతో పలువురు ఈతగాళ్లు పహారా కాస్తున్నారు. ట్యాంక్ బండ్ 4వ నెంబర్ క్రేన్ దగ్గర ఈతగాళ్లకు డిఆర్ఎఫ్ అధికారులు పలు సూచనలు చేశారు. కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన మహాఘట్టం ఆవిష్కృతం కానుంది. మరి కాసేపట్లోనే 70 అడుగుల భారీ లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఓవైపు ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ తీరం, మరోవైపు సెక్రటేరియట్ బిల్డింగ్, ఇంకోవైపు 70 అడుగుల మహాగణపతి విగ్రహం. 2 కళ్ళు చాలట్లేదు అన్నట్లుగా అద్భుతమైన సన్నివేశం ట్యాంక్ బండ్ తీరంలో కనిపిస్తోంది. హుస్సేన్ సాగర్ తీరంలో మహాగణపతి నిమజ్జనాన్ని కన్నులారా చూడాలని భాగ్యనగర జనమంతా తరలివచ్చారు. బాయ్ బాయ్ గణేష, మళ్ళేడు మళ్ళ రావయ్య అంటూ గణనాథుడిని సాగనంపనున్నారు. అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, అక్కలకు పేరు పేరు నేను ధన్యవాదాలతో మీకు స్వాగతం చెప్తా ఉన్నా. నేను ఈరోజు కొలన్ శంకర్ రెడ్డిగా ఈ ప్రాంత బాలాపూర్ మండల మాజీ సింగిల్ విండో చైర్మన్ 21 సంవత్సరాలు పనిచేసిన ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంత బిడ్డగా, ఈ భూమి మీద జన్మించిన ఒక వ్యక్తిగా బాలాపూర్లోని గణేష లడ్డు
గణేష భగవానుని సామూహిక ఊరేగింపులు నిరంతరం గత 44 ఏళ్ళుగా కొనసాగుతూ ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఒక హిందువుగా ఈ ప్రాంతంలో బాలాపూర్ ఖ్యాతి గౌరవం ప్రపంచ దేశాలకు తెలవాలని చెప్పి మేము మొదటి నుంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి వారు ఏదైతే చంద్రయాన్ గుట్ట కేశవగిరి వరకే ఈ మీడియా ఇవన్నీ ఉండేది గతంలో, అయితే దాన్ని బాలాపూర్ వరకు ఎక్స్టెండ్ చేయాలి, మీరు పెంచాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి ఇక్కడ దాకా మీడియా పాయింట్ని ఇక్కడ పెట్టించాను. భగవంతరావు గారితో, రాఘవరెడ్డి గారితో, ఆనాటి పెద్దలతో మాట్లాడి ఆ తర్వాత ఏదైతే బాలాపూర్ గణేశుడు అన్న, బాలాపూర్ లడ్డు అన్న సాక్షాత్తు దేవుడే దిగివచ్చి దివి నుండి భూమికి దిగివచ్చి ఇచ్చాడా? గణేష భగవాన్ దగ్గర దర్శనం కోసం ఉదయం 8 గంటల నుండి రాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు వేలాదిగా జనం వస్తూ ఉంటే, భక్తులు వస్తూ ఉంటే అందరూ అనుకుంటా ఉన్నారు అసలు ఆకాశం ఈనిందా, నేల పగిలిందా, ఈ వేలాది సంఖ్య ఎక్కడికి వస్తూ ఉన్నారు. నేను వినండి, ఈ లడ్డును కొనుగోలు నేను యాక్చువల్గా కైవసం చేసుకున్నాను. ఈ యొక్క లడ్డు మా బంధుమిత్రులకు, మా గ్రామస్తులకు ప్రసాదం తీసుకుని ఇస్తాను. ఇంకా అదనంగా కొన్ని లడ్డూలు తెచ్చి ప్రసాదం పంచుతాయి ఇది కలిపి. అయితే నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎందుకు ఇవ్వాలనుకున్నంటే, నరేంద్ర మోడీ గారు 2020, 2021, 19, 20, 21, 22 ఈ 2 సంవత్సరాలు ఒక భయంకరమైన కరోనా వైరస్ వచ్చి ప్రాణాలు కోటీశ్వర్ల నుండి పూరి గుడిసెలో ఉండే అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఒక బాధగా పడి ఏమవుతుందో ఒక భయాందోళన ఉంటే ఆయన నాయకత్వంలో కరోనా వైరస్ను తయారు చేయించి మన టీకా ఇప్పించి ప్రాణాలు కలిపి ఉచితంగా కాపాడిండు. రెండోది 500 సంవత్సరాల క్రితం రాముని గుడి అయోధ్యలో రాముడు పుట్టిన రామ మందిర గడ్డ మీద మన రాముడు పుట్టిన గడ్డ మీద మన రాముని గుడి ఎందుకు కట్టవద్దని చెప్పి ఉద్యమాలు జరిగాయి. కానీ ప్రధాని మోడీ గారు ఒక నిశ్శబ్ద విప్లవంతో భవ్యమైన దివ్యమైన మందిరం కట్టాడు. మూడోది, మోడీ గారు చంద్రమండలంలోనికి రాకెట్ను పంపి అమెరికా, జపాన్, చైనా కంటే ధీటుగా మన సొంత స్వశక్తితో మన సైంటిస్టుల ద్వారా చంద్రమండలానికి రాకెట్ పంపి అక్కడ ఉన్నటువంటి అనేక అంశాలు ప్రయోగాలు చేశారు. తెలుసు, మీరందరూ తెలుసు. చంద్రయాన్ రైట్. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర వడివడిగా హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూసినాం. ఆల్రెడీ ఒక సైడ్ మొత్తం కూడా క్లియర్ చేశారు పోలీసులు, సో దట్ నిమజ్జనోత్సవానికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అటువైపు వచ్చే విగ్రహాలని కూడా వేరే వైపు డైవర్ట్ చేశారు. ఇక డీటెయిల్స్ తెలుసుకుందాం. లక్ష్మి మనతో జాయిన్ అవుతున్నారు క్రేన్ నెంబర్ 4 దగ్గర నుంచి. లక్ష్మి, ఏంటి అధికారులు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఇంకెంత టైంలో విగ్రహం బడా గణేష్ అక్కడికి చేరుకోవచ్చు? ట్రైన్ నెంబర్ 5 దగ్గరికి మహాగణపతి చేరుకున్నాడు. అంటే ముందు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ప్రతిష్ఠించిన శివపార్వతుల కళ్యాణం, అలాగే శ్రీనివాస కళ్యాణం ఈ క్రేన్ నెంబర్ 5 దాటి మెల్లమెల్లగా క్రేన్ నెంబర్ 4కి వెళ్ళడం జరుగుతుంది. జస్ట్ 50 మీటర్స్ దూరంలోనే మనకి మహాగణపతి క్రేన్ నెంబర్కి దగ్గరలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భక్తులందరినీ కూడా ఇటు అంటే భారీ గేట్లు పెట్టి పక్కకి డైవర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులంతా ఈ మహాగణపతి దగ్గర ఉంటే కొంతవరకు నిమజ్జనం దగ్గర ఇబ్బంది అవుతుందని ముందుగానే వాళ్ళందరినీ కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కొంతమందిని భారీ గేట్ల వైపుకి డైవర్ట్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళంతా కూడా ఈ మహాగణపతిని చూసేందుకు ఎంత పెద్ద ఎత్తున అంటే ఇసుకేస్తే రాలనంత పెద్దగా వాళ్ళంతా కూడా రావడం జరిగింది. బేసికల్లీ మనకి ఈ క్రేన్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయడంతో ఇప్పటికే 350
టన్నుల బరువు మోసే క్రేన్ కావడంతో మన మహాగణపతి కూడా 70 అడుగులు అలాగే 40 నుంచి 50 వరకు టన్నుల బరువే ఉండడంతో ఆ క్రేన్ సాయంతో కూడా దాన్ని షిఫ్ట్ చేయడానికి కూడా పెద్దగా ఇబ్బంది పడే అవకాశం లేదు. అలాగే క్రేన్ ఆపరేటర్ కూడా ఇది 11వ సారి కావడంతో ఈ నిమజ్జనానికి కూడా అతనికి ఎక్స్పీరియన్స్ ఉండడం కూడా కొంతవరకు ఎలాంటి ఇబ్బంది జరగదు. ఆల్రెడీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు చాలా వరకు ఒక సెక్యూరిటీ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ అవేమీ లేకుండా గత మనం 70 ఏళ్లలో చూస్తే ఎప్పుడూ కూడా ఒక్కసారి కూడా అవాంఛనీయ సంఘటన అనేది ఎప్పుడు జరగలేదు. అంటే పోలీసులు కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ సంబంధి, అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు వీళ్ళంతా కూడా ఒక సమన్వయంతో ఎప్పుడూ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. 6:30కు మొదలైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర అనేది ఇప్పుడు 12 కావస్తుంది. ఈ ఖైరతాబాద్ ఎన్టీఆర్ మార్గకి చేరుకోవడం మరి కాసేపట్లోనే క్రేన్ నెంబర్ 4 కి చేరుకుంటుంది. కాబట్టి అక్కడ మళ్ళీ ఈ క్రేన్ అంతా కూడా సెట్ చేసుకోవడానికి ఒక అరగంట గంట సమయం పడుతుంది. దాని తర్వాత ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. అంటే నిమజ్జనానికి ముందు చివరి పూజలు అని చెప్పవచ్చు. చివరి పూజలు చేసేటప్పుడు కూడా ఇక్కడున్న పోలీస్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది, అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు వీళ్ళంతా కూడా చివరి పూజల్లో అందరూ కూడా మీడియా సభ్యులు, కొంతమంది సామాన్య జనం వీళ్ళంతా చివరి పూజలు ఇచ్చిన తర్వాత ఆ చివరి పూజలు అందుకున్న గణనాథుడు గంగ ఒడికి చేరడం జరుగుతుంది. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా ముందు రోజే ఈ ఇనుప సెట్లు ఇవన్నీ కూడా తొలగించి టస్కర్ మీదకి అర్ధరాత్రి చేర్చడం, తర్వాత ఉదయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 3-4 ఇయర్స్ నుంచి మధ్యాహ్నం 2 గంటలు అంటే 1 o'clock 2 గంటల లోపులో నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 3-4 ఇయర్స్ బ్యాక్ కనుక వెళ్తే మనం ఆ నిమజ్జనం అనేది మన్నాడు 12 గంటలు సాయంత్రానికి జరగడం అనేది చూసాం. కానీ ఎప్పుడు కూడా ఈ 2-3 ఇయర్స్ నుంచి మాత్రం చాలా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అంటే వేలాది మంది, లక్షలాది మంది జనం వచ్చినప్పటికీ కూడా ఎలాంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా అంతా కూడా ఇక్కడ సమన్వయంతో చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఈ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఖైరతాబాద్ లోకల్ పీపులే కాకుండా భాగ్యనగర్ నుంచి నలుమూలల నుంచి, దాంతోపాటు వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా చివరిసారి గణనాథుని చూసేందుకు వేలాదిగా భక్తులు వస్తుంటారు. మనం లాస్ట్ సండే చూసినా కూడా ఆ ఒక్కరోజే 7 లక్షల మంది గణనాథుని దర్శించుకోవడం అనేది మాటలు కాదు. ఎప్పుడు కూడా నిమజ్జనం లోపల ఎప్పుడో ఒక్కసారి కనీసం ఒక 10 నిమిషాలన్న వాన పడడం చూస్తాం. కానీ ఈసారి మాత్రం ఎలాంటి వాన లేకుండా 4-5 రోజుల నుంచి కంటిన్యూగా ఎండ ఉండడంతో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకనే ఎవ్రీడే కూడా లక్షలాది మంది భక్త జనసందోగం అనేది మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర చూసాము. సో ఈ రోజు కూడా సేమ్ వాన ఏది లేదు కాబట్టి నిన్నటి నుంచి అంటే 4-5 రోజుల నుంచి కంటిన్యూగా ఎండ ఉండడంతో భక్తులంతా చాలా చక్కగా వచ్చి చివరి దర్శనం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మళ్ళీ ఇలాంటి దర్శనానికి మరొక ఏడాది పాటు వెయిట్ చేయాలి కాబట్టి అంతా కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మనం ఒకసారి ఆ క్రేన్ కూడా ముందే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ విజువల్ ప్రకారంగా మనం చూసినా కూడా ఆ భారీ వినాయకుడిని ఎత్తేందుకు ఆ క్రేన్ కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే సిద్ధంగా చేసుకుంది. ఈ వినాయకుడు చివరి పీజులకి ముందే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పెట్టిన పార్వతీ కళ్యాణం, అలాగే శ్రీనివాస కళ్యాణం ఆ విగ్రహాన్ని రెండింటిని నిమజ్జనం చేసిన తర్వాత క్రేన్ నెంబర్ 4 దగ్గర సేమ్ ఈ మహాగణపతిని ఆ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా మంది లేడీస్, చిన్న పిల్లలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరి కోసం ఆ మఫ్టీలో పోలీసులు కూడా, అంటే మనకి పోలీసులు వాళ్ళ డ్రెస్ లో కనిపించడమే కాకుండా షీ టీమ్స్, దాంతో పాటు మఫ్టీలో కొంతమంది పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. సో కొంతమంది ఆకతాయిలు చిల్లరగా వ్యవహరించే అవకాశం ఉంది. దాంతో పాటు కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ చెక్ చేస్తూ పూర్తిగా గణనాథుని నిమజ్జనం చాలా సెక్యూరిటీ మధ్య జరుగుతుంది చెప్పొచ్చు. ఇంతకు ముందే ఒక 1 hour బ్యాక్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు కూడా శోభాయాత్రకి సీఎం రావడం అనేది సహజంగా జరగదు. మరి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ కూడా చెక్ చేసి అధికారులతో మాట్లాడి ఎలా నిమజ్జనం చేస్తున్నారు అని చెప్పి క్రేన్ నెంబర్ 4 ని కూడా చెక్ చేసి మొత్తం అంతా కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ పరంగా పూర్తిగా కేర్ తీసుకోవాలి అని చెప్పి అధికారులకు చెప్పి సీఎం ఇంత క్రితమే ఇక్కడి నుంచి వెళ్లడం జరిగింది. సీఎంకి చూడాలని ఉన్నప్పటికీ కూడా సెక్యూరిటీ పరంగా సీఎం ఉంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది పడతారు కాబట్టి అతను సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఇప్పటికే ఆ క్రేన్ నెంబర్ 4 కి మనం మహాగణపతి ఆ విగ్రహాన్ని చూస్తున్నాం కదా. మరి కాసేపట్లోనే ఈ శివపార్వతుల విగ్రహం, అలాగే
శ్రీనివాస విగ్రహం ఈ రెండు నిమజ్జనం అయిన తర్వాత ఈ మహాగణపతి నిమజ్జనం అనేది చేస్తారు. ఇప్పటికే క్రేన్ ద్వారా ఈ శివపార్వతుల విగ్రహాలకి అంటే క్రేన్ అన్ని కూడా అమర్చడం జరుగుతుంది. మరి కాసేపట్లోనే ఈ నిమజ్జనం అనేది కూడా జరుగుతుంది. సౌజన్య.